బిగ్ బాస్కి సంబంధించి మళ్ళీ ఒక్కసారి బిగ్ బాస్కి గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్లో మీరు మనీ అనేది తీసుకున్నారు. సో మళ్ళీ మనీ మొన్ననే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసిన. ఇది ఎన్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారో నాకు అర్థమైతలేదు. బిగ్ బాస్ అయిపోయి 2 years అయిపోయింది. ఓకే, మా మనీ 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 నేను అమ్మ జీవితం సూట్ కేసు ఎందుకు తీసుకొచ్చినారా నాయన, నాకు అర్థం కాదు ఇప్పటికి. దానివల్ల మీకేమైనా నెగిటివ్ ఏంటని మీరు అనుకుంటున్నారా? మస్తు మంది అన్నారు, మస్తు మంచి పని చేసినావు నువ్వు, అది తీసుకురాకపోతే ఇప్పటికి నువ్వు సోయల్ అంటోడు గుర్తుండేటోడు కాదు. నేను గేమ్ చేంజర్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పుకుంటే డెఫినెట్లీ నేను ఒక గేమ్ చేంజర్ అనమాట ఆ టైంలో. అంటే ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్? మళ్ళీ సేమ్గా ఎందుకు మీరు అదే క్వశ్చన్స్ అడుగుతారు ప్రతి ఇంటర్వ్యూలో? ఆడియన్స్ ఓట్స్ ఎక్కడ వృధా అయినా నాకు చెప్పండి. ఆడియన్స్ ఓట్స్ వృధా అయిపోతే నేను ఫినాలే వారికి రాలేను. ఫినాలేలో నన్ను చిరంజీవి సార్, నాగ్ సార్ అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఆడియన్స్ ఓట్స్ ఒకవేళ నేను వృధా చేసినట్లయితే నా సిస్టర్ మ్యారేజ్ అయ్యేది కాదు. ఆ డబ్బులు తీసుకొచ్చిన కదా, ఫినాలే వరకు వస్తేనే కానీ డబ్బులు తీసుకొచ్చి నా మిడ్లో ఇవ్వలేదు. అప్పటి వరకు ఉన్న మీకు కొంచెం నమ్మకం తగ్గిపోయింది. సరే, నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ సెకండ్ పొజిషన్లో ఉండేది ఉంటే అప్పుడు ఏం పరిస్థితి? నథింగ్, ఏమీ ఉండేది కాదు. మాకు అది ఎక్కువ, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి 25 లక్షలు ఎక్కువ, 2 కోట్ల లాగా. అరే మేము మిడిల్ క్లాస్, మీరు అట్లా మరి మీకు ఇప్పుడు ఒక 25 లక్షలు తీసుకొచ్చి ఇస్తాం, 50 లక్షలు నీ ఫ్రెండ్కి, ఒక 50 లక్షలు ప్రైజ్ మనీ, మీరిద్దరు కొట్లాడుకోండి ఎవరు గెలిస్తే వాళ్ళు, లేదా మీకు 25 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అంటే నువ్వు ఏం చేస్తావు? కొట్లాడతావా? 25 తీసుకుందాం అని చెప్పేసి అంటావా? డెఫినెట్లీ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కష్టాల్లో వచ్చినప్పుడు 10 మంది వచ్చి ఓదారుస్తారు తప్ప పైసల విషయంలో ఎవడొచ్చి కమెంట్లు పెట్టేటోడు అందరు వచ్చి పైసలు ఇయ్యరు. అది నేను నా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకరిని మోసం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, మన వల్ల ఒకరు డౌన్ అవ్వద్దు. అదే కాన్సెప్ట్తో ఉంటాను నేను. నేను నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని హర్ట్ చేయలేదు. చాలా విషయాలు నేను అసలు హర్ట్ చేయను ఎవరిని. నేను అందరితో క్లోజ్గా ఉంటాను, అందరితో కొన్ని కోపంగా మాట్లాడిన కూడా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. అది సో నేనైతే ఏం తప్పు అయితే చేయలే ఆ విషయంలో. అది ఓకే, అంటే మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. శ్రీహాన్ గారు కూడా మీలాగే సేమ్, అతని ఇష్టం, అది అతని లైఫ్, అతని ఇష్టము. ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకరాలే మీ ఇంట్లోకి వెళ్ళి. సో లైట్ తీసుకోండి, ఓట్స్ ఏం వృధా కాలేదు. ఆ 40 లక్షల వల్ల అతని లైఫ్ సెట్ అవుతుంది. ఓకేనా? అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఓకే, నార్మల్గా సోహెల్ అనే పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫేమస్ డైలాగ్, కథ వేరుంటుంది, ఎవరినైనా ఇచ్చి పడేస్తాడు. సో అలాంటి సోహెల్ ఎందుకు డిప్రెస్ అయ్యి సూసైడ్ వరకు కూడా వెళ్ళాలి? అది అయిపోయిందండి, బిఫోర్ బిగ్ బాస్ అయిపోయింది. అదేదో చేసేసిన అప్పుడు సినిమాలు లేక అప్పుడు ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అట్లా అయిపోయింది. తర్వాత అందులోకి వెళ్ళి బయట పడ్డా అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గుడ్ నౌ. ఇప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా డిప్రెస్ అయ్యేంత సిచ్యువేషన్స్ ఉండవు. డిప్రెషన్లోకి వెళ్తా కానీ మరీ అంత పీక్స్కి వెళ్ళిపోను కదా, కొంచెం డల్ ఎవరైనా ఉంటుంది ఆ డల్. బట్ 99.9% నేను హ్యాపీ మూమెంట్లో ఉంటా, చూసుకోండి ఇది. మొత్తానికి చేతి నిండా సినిమాలు, మామూలుగా ఈ మాట అంటారు కాబట్టి చేతి నిండా ప్రాజెక్ట్స్తో బాగా వస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా రీసెంట్గా ఒక అవార్డ్స్లో కూడా మీ గురించి చెప్పారు. అక్కడ నేనే క్వశ్చన్ అడిగాను కాబట్టి. సో సోహెల్ గారి గురించి కొత్త మూవీ వస్తుంది కదా, ఆయనతో చేస్తున్నారు. సో సోహెల్ గారి గురించి చెప్పండి అంటే ఆయన చెప్పారు, హీస్ ఏ వెరీ టాలెంటెడ్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. సూపర్, హీఈస్ సో నైస్ అండ్ స్వీట్ పర్సన్. అంత సీనియర్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా నా ముందు కూడా మంచి స్టార్ అవుతాడు, మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్, డ్యాన్సు, యాక్టింగ్, ఫైట్స్ ఇరగదీశాడు, అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాలాంటి కొత్త వాళ్ళకి అలాంటి సీనియర్ డైరెక్టర్స్ అలా అప్రిషియేట్ చేస్తుంటే సక్సెస్ వచ్చేసిందిరా అని చెప్పేసి అనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇంకా అంతకుమించి మనకు లైఫ్లో ఏం కావాలి? ఎవ్రీ డైరెక్టర్ నేను చేస్తున్న ఇప్పుడు ప్రతి సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సో క్యారెక్టర్ పరంగా కూడా అందరు దగ్గరగా చూసారు కాబట్టి అందరు నా గురించి పాజిటివ్గానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నా, నేను మాట్లాడే విధానంలో నేను ఏదన్నా రఫ్గా ఉంటుందేమో,